నమస్తే. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ 3వ వార్డులో ఉన్నాము. 3వ వార్డు నుంచి ఎస్సీ మహిళా అభ్యర్థిగా షాబాద్ వరలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థిగా. మనతో మాట్లాడడానికి షాబాద్ విక్రమ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీ వార్డులో మీరు తిరుగుతున్నప్పుడు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో చాలా నీళ్ళది ప్రాబ్లం ఉంటుంది. ఆ నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ ఒక 20 ఇండ్లకి ఒక బోరు అట్లా ప్లాన్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే నీళ్ళ ప్రాబ్లం ఉంటే అసలు ఇంట్లో ఏం పనులు గిట్టంగా చేయలేం. కాబట్టి ప్రతి ఇంటికి పోయినప్పుడు అదే చెప్తున్నారు, మాకు ఏం అవసరం లేదు, మాకు మంచి నీళ్ళు ఉంటే వాడుకోవడానికి నీళ్ళు ఉంటే ఆ బోర్ వేపిస్తే ఏంటంటే గవర్నమెంట్ నుంచి నీళ్ళు వచ్చినా రాకపోయినా కానీ మాకు సేఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి మేము తాగునీరు ఇచ్చినాము మిషన్ భగీరథ ద్వారా, ఇంక ఇవ్వడానికి ఏముంది అని అంటారు. మీకు అంటే మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి? అసలు మంజీరా వాటర్ అనేది ఇంకా లేనే లేదు మొత్తంలో. అసలు హిమాయత్ నగర్ గ్రామం కాదు అసలు ఎక్కడ గిట్టంగా ఒక్క ఇంటి గిట్టంగా మంచినీళ్ళు నల్ల ఇచ్చినారు అంతే, కానీ నీళ్ళు మాత్రం అసలు వస్తలేవు, ఎవరి గిట్టంగా వస్తలేవు. ఏదునా అని నార్మల్ వాటరే, బోర్ వాటరే వస్తున్నాయి. అవి ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే వాడుతున్నారు, ఇంకేం లేవు. మంజీరా వాటర్ అనేది లేనే లేదు అసలు, అవన్నీ ఉట్టి మాటలు అవన్నీ. అంటే ఎండాకాలం వచ్చినప్పుడు అంటే సమస్య అంటే ప్రత్యేకంగా ఎట్లుంటుంది మీ వార్డులో? ఎట్లుంది సమస్య? ఎట్లుంటుంది అంటే కొందరికి నీళ్ళు ఉంటాయి, లేని వాళ్ళు ట్యాంకర్లు పిలిపించుకొని ఓపించుకుంటారు. నేను గిట్టంగా గతంలో మా నాయనమ్మ వార్డు మెంబర్ ఉన్నప్పుడు మా ఏరియాకి వాటర్ ట్యాంకర్ పిలిపించి మరి నీళ్ళు ఓపించిన. ఇంకా మీరు చూసిన సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ వార్డులో? ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి మెథడిస్ట్ చర్చ్ దగ్గర నుంచి మా 3వ వార్డు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వస్తుంటే ప్రతి జంక్షన్ దగ్గర కూడలి వద్ద ఏమైందంటే లైట్స్ లేవు. అక్కడ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇట్లా పెద్ద లైట్లు ఉంటాయి కదా, 4-5 లైట్లు, అట్లాంటి లైట్లు ఏర్పాటు చేయాలి వెలుతురు గురించి, లేకపోతే మొత్తం చీకటి ఉంటుంది, అదొకటి చేయాలి. ఇంకా సమస్యలు సీసీ రోడ్లు వేసినారు, కొన్ని లోపల గల్లీలలో సీసీ రోడ్లు వేయలేరు. కొందరికి మెయిన్ రోడ్లు వేసినారు, లోపల సైడ్ రోడ్లు వేయలే. ఆ డెవలప్మెంట్ సీసీ రోడ్లు చేయాలా, మొత్తం వీధి దీపాలు వేపియాలి, హైమాస్ట్ లైట్లు వేపియాలి. ఇవి మేజర్గా చేయాల్సిన పనులు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, కొందరు 57 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు పింఛనే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు పింఛన్ అనేది ముచ్చటనే లేదు. కొందరికి ఫస్ట్ విడత అన్నారు, వచ్చినాయి ఒక 5 మందికి ఏమో వచ్చినాయి, మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పింది, దాన్ని కూడా అమలు చేస్తలేదు. దానిపైన ఏమంటున్నారు? ఉన్నదే అమలు చేస్తలేరు, ఇంకా 4,000 పింఛన్ ఇంకెడికెళ్ళి చేస్తారు వాళ్ళు. పైసలే లేవని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. ఉన్న పింఛనే 2,000 ఇవ్వనీకే లేట్ చేస్తున్నారు. మా ప్రజలందరూ కలుస్తూనే ఉంటారు, డైలీ కలుస్తూనే ఉంటాం. వాళ్ళు చెప్తారు పింఛన్ కోసం వచ్చినాం అయ్యా, ఈయనే కూర్చున్నాం, బయట కూర్చున్నాము, ఇచ్చటాయన వస్తలేడని అంటారు. ఉన్నే లేట్ చేస్తున్నారు. 1 తారీఖు అట్లా ఇవ్వాల్సినవి 10 తారీఖు ఇస్తున్నారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? 4,000 ముచ్చట కాదు, ఉన్నాయి అయితే ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు పోటీలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటే 3 పార్టీలు, పెద్ద పార్టీలు ఉన్నాయి. అంటే వారి వెంట మంది మార్బల మంది ఉంటాయి కదా, మీరు ఎవరు లేకుండా మీరు తిరుగుతున్నారు కదా, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు మీతో? ప్రజలు ఏమంటున్నారంటే పార్టీలలో పనిచేసేటోళ్ళు మాత్రమే పార్టీలకు బలం. మనకు కావాల్సింది పార్టీ లీడర్లు కాదు, ప్రజలు కావాలి. ఎప్పుడైతే ప్రజలు మనకు సపోర్ట్ చేస్తారో మేము ప్రజలు బలపరిచిన క్యాండిడేట్ కాబట్టే ఇంత భారీ స్పందన ఉంది. ప్రతి ఇంటికి పోయినప్పుడు గిట్టంగా అరే మా పిల్లాడు మావాడు మంచిగా పనిచేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, పని చేసే సత్తా ఉంది. ఇన్ని రోజులు ఇటం గతంలో ఒక 2017 నుంచి నేను వర్క్ చేస్తున్నా. ప్రతి ఇంటికి చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వరకు, అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి, చెల్లె వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను కనెక్టెడ్ ఉన్నా. విక్రమ్ అంటే హిమాయత్ నగర్లో అసలు తెలియని వాళ్ళే లేరు. అంటే మీరు 2015 నుంచి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? అంటే ప్రజలకు చెప్పుకోవడానికి ఏమేమి ఉన్నాయి? ప్రజలు చెప్పుకోవడానికి ఏమున్నాయంటే, నేను మా నాయనమ్మ వార్డు మెంబర్ ఉన్నప్పుడు నేనే రిప్రజెంటేటివ్ ఉండే. నేను ఏదైతే వార్డు మెంబర్, నా వార్డు ఏదైతే ఉందో అప్పుడు రోడ్స్ వేసిన, సీసీ రోడ్స్, ఒకటి పుడూరు బస్సీ రోడ్డు, ఒకటి కటమి బస్సుకి పోయే రోడ్డు, ఒకటి మెస్కో స్కూల్ లైన్ రోడ్డు, ఒకటి తవక్కల్ చికెన్ సెంటర్ నుంచి పైన లాస్ట్ గణేష్ మండపం జిన్నారం వాళ్ళ ఇంటి వరకు ఉన్న రోడ్డు, ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్ చేస్తుండే. ఇంకోటి గ్రామ పెద్దలు సహకరించకపోయినా కానీ పైన ఒక ఎస్టీ కాలనీ ఉంటుంది, అక్కడ స్తంభాలు ఉంటాయి కదా, అవి
ఒక 5 స్తంభాలు వేయించినుండే, వాళ్ళందరూ సహకరించకపోయినాను. ఎందుకంటే మా విలేజ్లో అది ఒకటే వెనుకబడ్డది. అది వెలుతురులోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను ఆ స్తంభాలు వేయించినుండే. ఇంకోటి ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ వాక్ చేస్తుండే. ప్రతి ఇంటికి పోయి డోర్ టు డోర్ టచ్ చేసి, అమ్మ ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్ నుంచి పింఛన్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకేమన్నా కావాలా, మీరు నాకు చెప్పండి, ఏ సర్టిఫికెట్లు ఉన్నా ఏది ఉన్నా అని, నేను మీకోసం ఉన్నా, నేను మీకోసం పనిచేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తుండే. నేను చేసిన వర్క్ ఏదైతే ఉందో అది ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. ప్రతి ఇంటికి పోతే నాకు ఈయన ఎందుకు తెలియదు, ఈయన 100% తెలుసు నాకు, నేను ఈయనకు సపోర్ట్ చేస్తాను, ఉంగరం గుర్తి ఖచ్చితంగా ఓటేసి మేము గెలిపిస్తాం, మీరేం టెన్షన్ పడకండి, మీరు అసలు ధీమాగా ఉండని అని చెప్పి చెప్తున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్డు కదా ఇది, అభివృద్ధి పరంగా చూసుకుంటే అంటే మీ ఆశించినంత ఉందంటారా లేదంటారా? అభివృద్ధి ఎందుకు లేదండి, మాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, కొత్త రోడ్ వచ్చింది, గవర్నమెంట్ మంచి పనులే చేసింది. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మాకు కావాల్సినవి ఏం లేదు. విలేజ్ డెవలప్మెంట్, విలేజ్లో కొన్ని పనులు ఏదైతే జరగాలో ఆ పనులు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవే కోరుకుంటున్నారు. జనాలు ఏం కోరుకుంటారు? గత బీఆర్ఎస్ పరిపాలనలో రేషన్ కార్డులు ఎవరికి రాలేవు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. దాన్ని ఏమంటారు? ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ డబ్బా కొట్టుకుంటారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటంగా అంతే. నిజంగానే అన్నీ చేసి ఉంటే జనాలు ఎందుకు మమ్మల్ని అడుగుతారు? ఎన్ని అప్లికేషన్లు నేను రాసి పెట్టినా చూస్తారా మీరు? మొత్తం అసలు ఇంటింటికి పోతే కనీసం ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, ఏదన్నా ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ ఇట్లా చక్కగా ఇస్తలేరు, తిప్పుకుంటున్నారు జనాలను. అట్లా అంటే ఒక నాయకుడు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ చేసే దమ్మే లేదు వీళ్ళకి. ఇప్పుడు చేస్తున్నారు ఎలక్షన్. ఆ పనులన్నీ ఎవరు చేపిస్తారు? లీడర్ ఉండాలి. ఒక నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, అప్పుడే పనులు జరుగుతాయి. ఆ పనులు చేపియనికనే నేను వచ్చిన. ఇప్పుడు మున్సిపాలిటీ వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవడం ఎక్కువైపోయింది. ఎందుకంటే అజీజ్ నగర్లో మున్సిపల్ ఆఫీస్ పెట్టారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికోసం ఏమైనా పరిష్కారం ఏర్పాటు చేయాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? పరిష్కారం ఏం లేదండి. ప్రజలందరూ మంచి నాయకుడిని ఎన్నుకున్నారు అనుకోండి, అంతకన్నా పెద్ద పరిష్కారం ఏముంటుంది చెప్పండి? 3వ వార్డు అంటే 1248 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాలందరికీ ఒక నాయకుడు ఉన్నాడంటే ఆటోమేటిక్గా నాయకుడు. నేను అందరిలాంటి నాయకుడిని కాదు. నేనేం చేస్తా, డోర్ టు డోర్ పోయి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ పనులు ఏందో అనుకొని నేనే నా కార్లో తీసుకుపోయి ఎంతోమందికి పింఛన్లు చేయించిన, ఎంతోమందికి రేషన్ కార్డులు చేయించిన, మీ సేవకు తీసుకుపోయినా, నేను చేయించిన పనులు. కాబట్టి ఆ విధంగా పని చేసినట్టుంటే మున్సిపల్ అయినా, గ్రామ పంచాయతీ అయినా, జిహెచ్ఎంసీ అయినా ఏం ప్రాబ్లం లేదు. లీడర్ అంటే గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఎవరు వచ్చినా, ఏ మున్సిపాలిటీ అయినా, జిహెచ్ఎంసీ అయినా, ఏం వచ్చినా పనులు అనేవి జరుగుతాయి. అంటే మీ అభ్యర్థి గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి మీ 3వ వార్డులో? మేము ఏమనుకుంటున్నామంటే కొత్త రోడ్లు నిర్మాణం చేయాలి, వీధి దీపాలు వేయాలి. ప్రతి స్తంభానికి అవసరమైన చోట 1, అవసరం ఇంకెక్కువ అవసరం ఉంటే 2 టర్నింగ్ల దగ్గర, ఇంకా మెయిన్ జంక్షన్ల దగ్గర హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇవి ఇంకా వాటర్ సమస్య ఇంత నేను చెప్పినట్టు బోర్లు వేపియాలి. ప్రతి 20 ఇండ్లకు ఒక బోర్లు వేపించినాం అనుకోండి, జనాలకి నీళ్ళు ఉంటాయి, వెలుతురు ఉంటుంది. ఇంకేం రేషన్ కార్డులు, పింఛన్లు ఇవన్నీ చేపియాలి. ఇవే కాకుండా జనాలు ఏం కోరుకుంటారంటే మా కోసం ఒక మనిషి ఉన్నాడని చెప్పి కోరుకుంటున్నారు. అది వాళ్ళకి నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, మీ 3వ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను 3వ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మేము హంగామా చేసి ఏదో డబ్బా కొట్టి 100 మంది జనాలను వేసుకొచ్చి అంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం మాకైతే లేదని నేను అనుకుంటున్నా. మేము వచ్చింది పని చేయనికే, పని కోసం మాత్రమే వచ్చినాం. అందుకే మేము మా కుటుంబ సభ్యులు మాత్రమే ఎక్కువగా తిరుగుతున్నాం. వాళ్ళని నేను ఏం ఉద్దేశించి చెప్తున్నా అంటే, ఓటర్లందరికీ అందరూ కొత్త నాయకుడిని సృష్టించాలి. అది మీతోనే జరుగుతుంది. మెయిన్గా యూత్ ఎప్పుడైతే బయటికి వస్తారో, యూత్ బయటికి వచ్చినప్పుడే పనులు చాలా స్పీడ్గా అవుతాయి. పెద్దవాళ్ళు ఉంటే ఏమైందంటే వాళ్ళకి బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ జాబ్లు అన్నీ చూసుకోవాలి. నేను యువకుని, నేను వచ్చిందే ప్రజాసేవ చేయనీకే. కాబట్టి నాలాంటి మనిషిని ఎన్నుకుంటే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. నేను అందుబాటులో ఉంటే 100% మీరు నా నుంచి అన్ని పనులు తీసుకోగలుగుతారు. కాబట్టి 3వ వార్డు నుంచి మేము షాబాద్ వరలక్ష్మి గారు పోటీకి వస్తున్నారు. మీరు ఉంగరం గుర్తుకి ఓటేసి మమ్మల్ని సహకరించి ఎన్నుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.